దేవునికి స్తోత్రములు. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపలో మరి ఒక నూతన దినమును బహుమానంగా దేవుడు అనుగ్రహించి ఉదయకాల వేకప్ విత్ గాడ్ డివోషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ దినవంతి కూడా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి మరి మనం చేస్తున్న సమస్తములో దేవుడు మనకు జయమును అనుగ్రహించినట్లు ఆయన చిత్తాన్ని జరిగించడం ద్వారా దేవుని మహిమపరచినట్లు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఉదయకాల ధ్యానము నిమిత్తము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు మనందరికీ బాగా పరిచయమైన వాక్య భాగము. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. మరి నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. 19వ వచనంలో యెషయా గ్రంథం 43వ వచనం. అనేక సార్లు యొక్క ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో మనకు ప్రతిదినం కూడా ఒక పోరాటం ఉంటుంటుంది. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్లే గ్రౌండ్, ఇట్ ఈజ్ ఏ బ్యాటిల్ గ్రౌండ్ అని భక్తుడు అంటున్నాడు. అవును, ప్రతిదినం కూడా మనకు ఒక పోరాటం ఉంటుంది. సాతాను వచ్చి అనేక సార్లు మన నిరుత్సాహపడుతూ ఉంటారు. ఇంకా నువ్వేమీ చేయలేవు, నీకు ద్వారా ఏమీ జరగదు అని వాడు మనతో వచ్చి అనేక సార్లు శోధిస్తూ ఉంటాడు. మరి మనం ఏం చెప్పాలి? ధైర్యంగా, అవును నేనేమి చేయలేను, కానీ నాలో ఉన్న నా ప్రభువు ఎప్పుడైనా ఏమైనా చేయగలడు. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక నేను లోకమును జయించున్నాను. అటువంటి గొప్ప దేవుడిని నేను సేవిస్తున్నాను. ఆయన నా పక్షమున ఉండి నాకు మార్గాన్ని తెరుస్తాడనే దృఢమైన విశ్వాసంతో విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగిపోవాలి. మరి నేను అరణ్యంలో త్రోవ కలుగు చేస్తున్నాను. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఏ దారి కానరానప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని 2గా పాయలుగా చీల్చాడు. మరి ఒక సందర్భంలో యేసు ప్రభు వారి శిష్యులు ఒలిగిపోతూ ఉన్నప్పుడు యేసయ్య నేలపై వచ్చి వారిని రక్షించాడు. భయపడవద్దు, నేనే అని చెప్పాడు. అరణ్యములో మరి వారికి ఆహారం విషయంలో 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారంగా పెంచినాడు. మరి పేతురు చెరసాల్లో బంధింపబడినప్పుడు ఆయనను ప్రార్థన సంఘమంతా కూడా ప్రార్థించినప్పుడు విడిపింపబడ్డాడు. బండలో నుండి నీళ్లను తన ప్రజలైన ఇశ్రాయేలుకు దయచేసి ఉంటున్నాడు. కనుక అరణ్యములో త్రోవ కలుగు చేయ గొప్ప దేవుడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా గొప్ప అద్భుతములు మన జీవితంలో చేయగలడు. ఇది నాన్న ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా ఇరుకులో విశాలత కలుగు చేసే దేవుడిగా మనకుంటున్నాడు. మరి మనకు కావాల్సింది విశ్వాసంతో విశ్వాస యాత్రలో మనము ముందుకు సాగాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మాత్రం ప్రభువా, నీకు వందనములు. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను. అవును ప్రభువా, ఈ యొక్క అరణ్య యాత్రలో మేము ఉన్నప్పుడు మా జీవితంలో మీరు గొప్ప అద్భుతాలు చేసే గొప్ప దేవుడు. అనేక అద్భుతాలు నువ్వు చేసిన వాటిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ రీతిగా మా జీవితంలో కూడా గొప్ప కార్యములు మీరు చేయగలవు కనుక అట్టి విశ్వాసము మాలో అధికం చేసి విధేయతతో నేను వెంబడించే ఇట్టి కృపను దినవంతి మాకు దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసమైన సన్నిధి దినవంతి మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.